This is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 2 linear equations in one variable exercise 2.2 lo 7th problem. The sum of three consecutive multiplies of 8 is 888. అయితే ఆ మల్టిప్లైస్ ఏంటో చెప్పండి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ని తీసుకుందాం. ఓకే, అది కూడా ఎట్లా అంట 8లలో ఉండాలి. వాళ్ళు అదే కండిషన్ చెప్పారు. ఇంతకుముందు ప్రాబ్లంలో అయితే 3 కాన్సిక్యూటివ్ తీసుకోండి అన్నారు, కానీ ఇక్కడ ఏమంటున్నారు మల్టిపుల్స్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 తీసుకో అంటున్నారు. ఓకే, లెట్ ద 3 consecutive multiples of 8 be 8x ఒకటిది 8x ప్లస్ 8 అర్థమైందా? ఇప్పుడు 8x ప్లస్ 8 ప్లస్ 8 ఎంత? నెక్స్ట్ 8 2x అన్నప్పుడు 2 8 అన్నప్పుడు 16. ఇక్కడ 0 కదన్నా, 8 1 is 8, 8 2 is 16 అలాగా. ఓకే, ఎస్. గివెన్ ఏమిచ్చారు? ద సమ్ ఆఫ్ 3 consecutive multiples of 8 is 888. ఓకే, దట్ ఈస్ అంటే వీటిని యాడ్ చేయండి. 8x ప్లస్ 8x ప్లస్ 8 ప్లస్ 8x ప్లస్ 16 ఈక్వల్ టు 888. 8x ఎన్నైనాయి? 24xలు అయినాయి. 16 ప్లస్ 8 ఈజ్ 24 ఈక్వల్ టు 888. 24ని రైట్ సైడ్ పంపిస్తున్నాను. ట్రాన్స్పోజింగ్ 24 టు RHS. 24x, ఈ 24ని మా నెంబర్ని పంపిస్తున్నాను. ఓకే, మైనస్ 24x 888 మైనస్ 24 468, దట్ మీన్స్ 864. ఇప్పుడు ఈ 24ని కూడా రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ట్రాన్స్పోజింగ్ 24 టు RHS. x ఈక్వల్ టు 864/24. చిన్న నెంబర్తోనే స్టార్ట్ చేయండి, కష్టపడాల్సిన అవసరం లేదు. 2 1s are 2, 2 2s are 4, 2 4s are 8, 2 3s are 6, 2 2s are 4, 2 6s are 12, 2 2s are 4, 2 1s are 2, ఇక్కడ 1 వస్తుంది, 6 12 అవుతుంది. 2 6s are 12, 2 3s are 6, 2 1s are 2. మనం డబల్ నెంబర్ తీసుకుంటున్నాం కాబట్టి 0, 2 8s are. ఓకే, ఇంకా ఏమైనా పోతుందా? ఎస్, 3తో 3 1s are 3, 3 3s are 9, 1 వస్తుంది, 18 అవుతుంది. 3 6s are 18. సో ఎక్స్ వాల్యూ ఎంత అయింది మా? 36. ఓకే, నౌ 8x వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. 8x ప్లస్ 8 వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. 8x ప్లస్ 16 వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. 8 ఇంటూ 36 8 48, 8 3 24, 28, 288. ఓకే, 8 ఇంటూ 36 ప్లస్ 8, దీని వాల్యూ వచ్చేసింది కదన్నా 288 కదా, ప్లస్ 8, ఒక 8 యాడ్ చేస్తే 16 9 296. 8 ఇంటూ 36 ప్లస్ 16, దీన్ని యాడ్ చేసి మల్టిప్లై చేసి 288 వస్తుంది, ప్లస్ 16. 288 ప్లస్ 16, లేదా దీన్ని 8 యాడ్ చేస్తే సరిపోతుంది. 14 10 3 304. ఓకే, therefore the required 3 consecutive
multiples of 8 are 288, 296 and 304. ఇది మా క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 8 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.